ఒక సేవకునికి ఒక కొడుకు ఉండేవాడు. ఇక్కడ ఆయన మంచి తల్లిదండ్రులు విశ్వాసులు. కొడుకు రక్షణ జరిగింది. ఇది కొడుకు రక్షణ పొందలే. ఎంత భయంకరుడు అయిపోయాడంటే తాగు, సిగరెట్లు, చుట్ట, చెడిపోయిన తనం ఒకటి కాదు. మన వయసు ఎంత? 17 సంవత్సరాలు. ఇంట్లో మాట వినేవాడు, చదువు మానేశాడు, తిరుగుతా ఉన్నాడు. ఆ అబ్బాయికి వాళ్ళమ్మ చెప్పిందంట, నాన్న యేసుప్రభుని నమ్ముకోరా, నమ్ముకోకుంటే చచ్చిపోయి నరకానికి పోతావు. అప్పుడు కట్టెల పొయ్యి అంట, కట్టెల పొయ్యి దగ్గర పొయ్యి ఉప్పుకుంటా అంట, చూసుకొని వస్తున్నాడంట. వస్తూ ఉంటే అది వాళ్ళ ఇల్లు పోవాలంటే ఊరు బయట శ్మశానం దాటుకొని రావాలంట. ఆ శ్మశానం దాటుకొని వచ్చేటప్పుడు ఆడ 4 శవాలు కాలుతున్నాయంట. శవాలు ఏంటున్నాయి? సాయంత్రం మనంగా ఒక శవం కాల్చారంట. ఆ శవము వీడు దాటి వచ్చేటప్పుడు హిందువులు ఏంటంటే వల్లగాడిలో శ్మశాన వాటికలో శవాన్ని పెట్టి అగ్గి పెట్టి వెళ్ళిపోతారు. ఉంటారండి, అందరూ వెళ్ళిపోతారు. అగ్గి పెట్టేసి అందరూ వెళ్ళిపోయారు. ఆ శవము వీడు దాటి వస్తుంటే కట్టెల మీద కాలుతున్న శవము ఇట్లా లేచిందంట. మీకు అర్థమైందా? చెప్పండి, ఏమైందట? శవము ఇట్లా లేచిందంట. ఆ మంటకు పుచ్చ తప్పని పగిలిందంట. ఈ పుచ్చ పగిలింది చూశాడు, ఆ శవము లేచింది చూశాడంట. వెంటనే తన ఆత్మ చెప్పిందంట, తన ఆత్మ, నీవు ప్రభువుని అంగీకరించకపోతే నీవు కూడా యుగ యుగములు అగ్నిలో ఇలా కాలాల్సిందే అనిందంట. తెలియకుండానే తన రక్షణ పొందలు తనకి తెలియకుండానే ఆ మార్గం, ఆ శ్మశానము దాటి ఇంటికి వచ్చేంత లోపే ఆత్మ